మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామానందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలను మనం ఆలకించినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీరు ఆలకిస్తే, దేవాతి దేవుడు అంటాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని కీర్తనకారుని ద్వారా దేవుడు ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు అనేక సందర్భాలను బట్టి అనేక మంది ఎలా ఉంటూ ఉన్నారు అంటే, దేవుని సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో, ప్రార్థించలేని స్థితిలో, దేవుని సన్నిధిలో గడపలేని స్థితిలో ఈరోజు అనేక మంది అనేక విధాలుగా అనేక రీతులుగా దేవుని దగ్గర గడపలేక, ప్రార్థన చేయలేక, దేవునికి మొరపెట్టలేక, ఎంతగానో దేవుని ద్వారా కార్యాలను పొందుకోలేక ఈరోజు చాలామంది దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీరు ఆలకించినట్లయితే, ప్రభు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు జవాబు ఇస్తాను, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాను, నేను నీకు కీడు నుండి నిన్ను తప్పిస్తాను, ఆపదల నుండి నిన్ను తప్పిస్తాను, అపాయాల నుండి నిన్ను విడిపిస్తాను, ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తాను, నీ పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాను, నీకు అనేక మేలులు నీ జీవితంలో నేను చేస్తాను, నాకు మొరపెట్టుము అని ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఈ దినాన ఆయన దగ్గర మొరపెట్టలేక, పొందుకోలేక, జవాబును పొందుకోలేక, అనుభవించలేక ఈనాడు దేవునికి దూరంగా జీవిస్తున్న ప్రజలు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, దేవుడు మనతో ఆయన ప్రత్యేకించి సూటిగా తేటగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన విననేరక ఉండినట్లుగా ఆయన చెవులు మందంగా లేవు, ఇదిగో సహాయం చేయకుండా ఉండినట్లుగా ఆయన హస్తము కూర్చగా లేదు, ఆయన ముఖము మనకు మరుగుపరచలేదు. ఈరోజు మన పాపముల ద్వారా, అతిక్రమముల ద్వారా మనం ఆయనకు మొరపెట్టలేక ఈరోజు మనమే ఆయనకు దూరంగా జీవిస్తూ దేవుని ద్వారా ఏ మేలు పొందుకోలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించి మన పట్ల అనేక గొప్ప అద్భుతాలు ఈ దినము చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అటు కృప, అటు కార్యములు ప్రభు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్.